పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ నాయకుడు వర్మ ఫుల్ హ్యాపీస్ అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా పిఠాపురం వచ్చినప్పుడు వేదిక మీద వర్మకు కీలకమైన స్థానమే ఇచ్చారు. పవన్ ప్రసంగంలోనూ వర్మ గురించి ప్రస్తావించారు. వర్మతో సహా అందరినీ కలుపుకుని ప్రజల సమస్యల సాధనకు కృషి చేస్తామని అన్నారు. మరి దానికి వర్మ ముఖం వెలిగిపోతోందంటే దానికి కారణం చాలా పెద్ద రీజనే ఉంది అంటున్నారు. వర్మ విషయంలో త్యాగరాజ్ అన్న పేరుంది. ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పిఠాపురంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పవన్ అక్కడి నుంచి పోటీ చేయడంతో సీటు ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే పవన్ కి పొత్తులో సీటు వదిలేసినందుకు ఆయనకు తగిన పదవి ఇస్తామని ఆనాడు టీడీపీ అధినాయకత్వం హామీ ఇచ్చింది. పవన్ కూడా తనదైన హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఏం జరగడం లేదు. ఎమ్మెల్సీ పదవి ఇస్తారనుకొని చూస్తున్నా అక్కడ కూడా లిస్టు పెద్దగానే ఉంది. దాంతో అనుచరులు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్మ మాత్రం ఎక్కడా బయటపడలేదు. ఆయన తనదైన శైలిలో సైలెంట్ గానే పనిచేసుకుంటూ పోతున్నారు. పిఠాపురంలో మిత్రపక్షంగా ఆయన సహకారం జనసేనకు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈసారి మాత్రం వర్మకి బలమైన హామీ దక్కిందని అంటున్నారు. ఆ తీపి కబురుని పవన్ మోసుకొని వచ్చారని అంటున్నారు. అదేంటంటే వర్మకు కేబినెట్ ర్యాంక్ కలిగిన నామినేటెడ్ పదవి ఒకటి దక్కబోతోందని అంటున్నారు. ఆయనకు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తొందరలో ప్రకటిస్తారని అంటున్నారు. టీడీపీ కూటమి 3వ జాబితా తొందరగా విడుదలవుతుందని, అందులో వర్మ పేరు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ విషయమే పవన్ నుంచి ఆయనకు సమాచారంగా తెలిసిందని అంటున్నారు. దీంతో వర్మ చాలా ఖుషీగా ఉంటున్నారని తెలుస్తోంది. తమ నాయకుడికి ఇన్నాళ్ల తర్వాతైనా కీలక పదవి దక్కితే అదే చాలని వర్మ తరపు అభిమానులందరూ అంటున్నారు. మొత్తానికి చూస్తే కాస్త ఆలస్యంగా అయినా వర్మకి మంచి పదవి రిజర్వ్ చేసి పెట్టారని అంటున్నారు. చూడాలి మరి వర్మకు దక్కే ఆ పదవి అదేనా, లేక ఇంకా పెద్ద పదవా, లేక వర్మ అనుచరులు ఊహించని గొప్ప పదవి ఇంకేమైనా కూటమి పెద్దలు రెడీ చేసి పెట్టారా అని అంటున్నారు.